వస్తుంది ఇప్పుడు. రెడీ అయ్యి వచ్చినా అనమాట. మార్నింగ్ 5 o'clock 5:30కి లేసి మరి. సో పెద్ద బిస్కెట్ అనమాట. ఈ రోజు నేను వేసుకుని ఇంత రెడీ అంత వేస్ట్ అండి. ఈ రోజు నేను పెద్ద బుక్ అయిపోయినాను. బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డ్. గైస్ నేను రెడీ అయ్యి ఇప్పుడు వచ్చినా మా మహాన్ వాళ్ళు. టైం ఎంత 9:30 అశ్విన్ వచ్చిండు గైస్. ఇట్స్ ఓకే. వచ్చి 2.5 hours నుంచి ఒకటే సోది. అయ్యో దేవుడా, మార్నింగ్ నుంచి ఫుల్ బోరింగ్ ఉండే. ఏంటి ఇలా ముసుకేసుకొని ఎక్కడికి వెళ్తుంది అనుకోకండి గైస్, భయపడకండి. ఇది నేనే. సో ఫస్ట్ అయితే నేను మేకప్ వేసుకున్నాను అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాను కదా. సో అందుకని చెప్పేసి కొంచెం అలా స్కార్ఫ్ కట్టుకొని నా బస్ స్టాప్ వరకు వెళ్తున్నాను అనమాట. సో మీకు ఆల్రెడీ తమిళ చూసుంటే అర్థమైపోయే ఉంటుంది. సో వాట్స్ ఇన్ దిస్ వీడియో. సో హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వ్లాగ్ వచ్చేసి నేను మొత్తం నా న్యూ ఫోన్ 16 Pro Maxతో వీడియో తీస్తాను అనమాట. సో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నా ప్లీజ్ కన్సిడర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారనమాట. సో వాళ్ళకి నా గురించి తెలియదు కదా. సో వాళ్ళకి నా గురించి తెలియాలంటే హాయ్ హలో నమస్తే గైస్, దిస్ ఇస్ తనికా కళ్యాణి. సో నేను యాజ్ అ డాన్సర్గా వర్క్ చేస్తాను అనమాట. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అండ్ స్టూడెంట్ ఆఫ్ ఫైనల్ ఇయర్ బీ ఫార్మసీ అనమాట. ఎప్పుడు బీటీఎస్ ఆఫ్ సాంగ్ వ్లాగ్స్ అయినా అప్పుడప్పుడు ఇలాంటి కాలేజ్ వ్లాగ్స్ కూడా ఉంటే మీకు కూడా మసా ఉంటుంది. అండ్ ఆల్సో నాకు కూడా కొంచెం మెమరీ లాగా ఉంటుంది అనమాట. నా ఫైనల్ ఇయర్ అయిపోయినా సరే నేను మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి నా వ్లాగ్స్ నా అన్ని చూసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించి ఈ వీడియో అయితే తీయడం అయితే స్టార్ట్ చేసిన అనమాట. తీస్తూనే మా కాలేజ్ కూడా వచ్చేసింది. అందరు మంచిగా కలర్ఫుల్గా రెడీ అయ్యి వచ్చినారు. మ్యాక్స్ మా కాలేజ్ వాళ్ళు అందరూ వెస్టర్న్ వేసుకొని వచ్చినారు అనమాట. నాకు తెలియదు అసలు వెస్టర్న్ వేసుకోవాలి ట్రెడిషనల్ వేసుకోవాలో ఏంటో అని చెప్పేసి. యాక్చువల్లీ నేను ఇప్పుడు ట్రెడిషనల్ ఎందుకు వేసుకున్నా అంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూడండి. హాయ్ గైస్. సో గైస్ ఇప్పుడు ట్విస్ట్ ఏమైంది తెలుసా, ఈరోజు నేను ఏమనుకున్నా డాన్స్ కాంపిటీషన్ ఉందనుకొని మంచిగా హాఫ్ శారీ వేసుకొని రెడీ అయ్యి వచ్చినా అనమాట. మార్నింగ్ 5 o'clock 5:30కి లేసి మరి రెడీ అయ్యి వచ్చినా అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను డాన్స్ కాంపిటీషన్ ఉందని అనుకున్నా. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇన్స్టాలో చూస్తే ఇక్కడ వీళ్ళని అడిగితే రేపంట కాంపిటీషన్, డాన్స్ కాంపిటీషన్. ఈరోజు జస్ట్ ఆటో ఎక్స్పో అండ్ ఫేస్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్, నెయిల్ ఆర్ట్ అట్లాంటివి ఉన్నాయంట. సో పెద్ద బిస్కెట్ అనమాట. ఈరోజు నేను వేసుకుని ఇంత రెడీ అంత వేస్ట్ అండి. బికాస్ రేపు కాంపిటీషన్ అండ్ నేను మొత్తం హాఫ్ సారీ వేసుకొని వచ్చిన ఎండలో ఇరిటేషన్ వస్తుంది నాకు. అందరు మంచిగా జీన్స్ వేసుకొని వచ్చినాను, కంఫర్టబుల్ డ్రెస్. నాకు కోపం వస్తుంది ఇప్పుడు. యాక్చువల్లీ ఇదంతా మొత్తం ఏంటంటే మా బీటెక్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు మొత్తం. ఫార్మసీకి బీటెక్ అసలు సంబంధం లేకుండా అయిందనమాట. ఈ ఫెస్ట్లో ఏమైనా తెలియదు. అసలు నాకు టికెట్స్ ఇవ్వలేదు, అసలు ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలేదు. ఇన్స్టాలో చెప్పినారు కానీ అంతే ఏదో మిక్స్ క్లమ్సీగా అయిపోయింది. అసలు ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏం లేదనమాట. ఈరోజు ఏమవుతుంది రేపేమవుతుంది అని చెప్పేసి మొత్తం అంతా క్లమ్సీ ఉంది. ఈరోజు నేను పెద్ద బుక్ అయిపోయినాను. నాకు కోపం వస్తుంది. ఇంత డ్రెస్ అంతా వేసుకొచ్చింది, అంతా వేస్ట్ అయిపోయింది. చూడండి మాకు క్లాస్లో ఎవరు లేరు. అక్కడ ఆల్రెడీ డీజే ఏదో నడుస్తున్నట్టు అక్కడికి వెళ్ళాను. నేను ఇప్పుడు ఒకవేళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుందామన్నా లేదు. బికాస్ మళ్ళీ ఎన్నో ఉంది, కాలేజ్ ఎన్నో ఉంది, చాలా దూరం. ఓలోస్ ఏమైనా బుక్ చేసుకుని ఇక్కడ రావు. మా ఫ్రెండ్ మధ్యాహ్నం వస్తుంది. సో ఆమె బైక్లో ఏమైనా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి రావాలన్నమాట. సో దట్స్ ద ప్లాన్. మీరు కూడా ఇట్లా ఎప్పుడైనా ఫుల్గా ఐరల్ ఎట్టిపోయినా కామెంట్ సెక్షన్. ఇప్పుడు మీరు ఇదంతా విన్నారు కదా, మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు మీ కాలేజ్ ఏంటి, బీటెక్ ఏంటి, ఫార్మసీ ఏంటి అని చెప్పేసి. సో యాక్చువల్లీ గైస్ మా కాలేజ్ అయితే ఒక్కటే, మా కాలేజ్ విజ్ఞాన్ అనమాట. సో మా కాలేజ్ ఒక్కటే, బట్ ద బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్. ఇంజనీరింగ్ అంటే అదే గైస్ బీటెక్. సో మాది వచ్చేసి ఫార్మసీ, సేమ్ 4 years, సేమ్ గ్రాడ్యుయేషనే. అది వచ్చి బీటెక్ వచ్చేసి స్టార్ట్ చేసి 25 years అయిందనమాట. సో 25 years స్టార్ట్ చేస్తే అంటారు కదా జూబ్లీ ఫంక్షన్. సో అది చేశారనమాట. సో చేస్తే బాగానే ఉంది. బట్ మేము కూడా ఫార్మసీ వాళ్ళం కూడా అంటే మా పక్కనే ఉంటుంది అనమాట కాలేజ్. సో మేము టికెట్స్ కొనుక్కొని మరీ వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో బయట కాలేజ్ లాగా అదొక్కటి నచ్చలేదు. అండ్ ఆల్సో కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా కూడా చక్కగా చెప్పలేదు అనమాట. అంటే వాళ్ళు సపరేట్ ఇన్స్టా గ్రూప్లో చెప్పారు, బట్ కొంచెం క్లమ్జీగా అంతా అసలు క్లారిటీ లేకుండా పోయిందనమాట. అసలు ఏం చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి మీరే చెప్పండి. సేమ్ కాలేజ్ ఉండి ఇలా చేయడం కరెక్టా తప్ప?
ఈ కాలేజ్ ఫెస్ట్ వచ్చేసి 2 days అన్నమాట, 20 and 21. సో 20 రోజు ఏం చేశారంటే ఆటో ఎక్స్పో చేశారు, మొత్తం వెహికల్స్ అనమాట. సో మంచిగా KTM బైక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ వచ్చినాయి. ఆ సౌండ్స్ వింటే గూస్ బాంబ్స్. కొంచెం నేను ఈ సౌండ్ పెడదామని అనుకున్నాను, బట్ దట్ థింగ్ ఏమైందంటే వాళ్ళు మొత్తం మ్యూజిక్ కూడా పెట్టారు అనమాట, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే నాకు కాపీరైట్స్ వస్తాయి. యాక్చువల్లీ చెప్పాలంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఆటో ఎక్స్పో చూడడం. నేను ఇంకొంచెం ఎక్స్పెక్ట్ వేరేలాగా చేసిన అనమాట. అంటే మనకు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో IIT క్యాంపస్లో కొంచెం మంచిగా చేస్తారు కదా, సో అట్లా అనుకున్నా. బట్ అట్స్ ఓకే, కాలేజ్లో నైనా ఫర్ ద ఫస్ట్ టైం చేశారు కాబట్టి నాకు కొంచెం మంచిగా అనిపించింది అనమాట. మీరు చూసినట్లయితే ఎంత చూసారా, అసలు ఎంత కొడుతుందో. అసలు టైం నాకు తెలిసి మధ్యాహ్నం అనుకుంటా, ఒక 1కి 2కి స్టార్ట్ చేసినారు. మస్తు ఎండ కొడుతుంది, ఆ మొత్తం కార్స్ దుమ్ము అదంతా. అండ్ ఇక్కడ ఒక అమ్మాయి కూడా పడిపోయింది అనమాట బికాస్ ఆఫ్ ఎండ దెబ్బ తగిలి. సో మీరు కూడా అంటే మీ కాలేజ్లో ఏమైనా ఫంక్షన్స్ ఆర్ఎల్స్ ఏమైనా బయటికి వెళ్తున్నట్లయితే ప్లీజ్ కొంచెం వాటర్ బాటిల్ తీసుకొని మంచిగా తినేసి బయటికి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ స్టేజ్ చూస్తున్నారు కదా, ఇదంతా నైట్ కోసం రెడీ అవ్వబోతుంది అనమాట. ఎందుకంటే నైట్ వచ్చేసి డైరెక్టర్ నాగశ్విన్ గారు వస్తున్నారు. సో దానికోసం రెడీ అవుతుంది. అండ్ ఆల్సో లైవ్ బ్యాండ్ కూడా ఉండబోతుంది అనమాట. కాలేజ్లో ఫెస్ట్ అంటే అది కూడా 2 days కాలేజ్ ఫెస్ట్ అంటే మినిమం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కోర్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది కదా. సో మా కాలేజ్లో అయితే ఈసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కోర్ట్ అయితే పెట్టినారనమాట. అంటే చాలా వెరైటీస్. ఎప్పుడు ఫెస్ట్ జరిగినా ఓకే ఫుడ్ కోర్ట్ ఉంటుంది, బట్ కొన్ని వెరైటీసే ఉంటాయి. ఈసారి అయితే చాలా వెరైటీస్. అండ్ ఆల్సో ఇక్కడ రంగోలీ చూసేంత వరకు తెలియదు అసలు రంగోలీ కాంపిటీషన్ కూడా ఉందని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి బీటెక్ క్యాంపస్ అనమాట, మొత్తం ఇంజనీరింగ్ లోపల. వీళ్ళ దాంట్లో ఏంటంటే మొత్తం ఓపెన్ ఆడిటోరియం ఉంటుంది అనమాట, మంచిగా కాంపిటీషన్స్కి అన్నీ. అండ్ ఆల్సో అప్పటికప్పుడు మంచిగా క్లీనింగ్ కూడా చేస్తున్నాయి అనమాట. అంటే ఫెస్ట్ కదా, ఇష్టం వచ్చినట్టు తిని అక్కడ పడేస్తారని చెప్పేసి మంచిగా వాళ్ళు క్లీనింగ్ కూడా చేస్తున్నాయి అనమాట అప్పటికప్పుడు. అండ్ అప్పటికే మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది అనమాట. తను వచ్చేటప్పుడు నా కోసం ఎక్స్ట్రా డ్రెస్ కూడా తీసుకొని వచ్చింది. సో నేను ఇంకా వెంటనే చేంజ్ చేసుకున్నాను అనమాట. గంట అయింది గైస్, నేను రెడీ అయ్యి మా ఏమో వచ్చింది గంట అయింది. ఇప్పుడు వచ్చినా మా మహాన్ వాళ్ళు నేను మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందంటే నాకు అంత ప్రశాంతంగా ఉందన్నమాట. మా ఫ్రెండ్ తీసుకొచ్చింది మా ఇంటికి వెళ్ళి డ్రెస్. ఏమన్నా గైస్ I'll show you my full outfit. కాలేజ్లో కొంచెం సేపు సింగింగ్ కాంపిటీషన్ కూడా అయింది అనుకుంటా. కొంతమంది సింగింగ్ కూడా చేసినారనమాట. సో సింగింగ్ అక్కడ వైబ్ అవుతుంటే ఇక్కడ వీళ్ళైతే గంట సేపు నుంచి ఒకటే ఫొటోస్ గైస్. అంటే అప్పుడు సన్సెట్ అవుతుంది కదా, సో సన్సెట్లో ఇంకా పిక్స్ మంచిగా వస్తాయి అనమాట. ఇట్స్ అ గర్ల్ థింగ్. సో మా కాలేజ్లో అయితే మనుషులు అంటే స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారో తెలియదు కానీ మంకీస్ అయితే మస్తు ఉంటాయి అనమాట. మీ కాలేజ్లో మంకీస్ ఉంటాయో లేదో లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అప్పటికే నేను ఆకలి అవుతుండే, సో మేము వచ్చేసి చాట్ తిన్నాం అనుకుంటా. మార్నింగ్ అయితే ఎక్కువ మంది రాలేదు, బట్ ఈవినింగ్ అవుతున్న కొద్ది ఒక్కొక్కరు వస్తుండే అనమాట. సో దిస్ ఇస్ ద గర్ల్స్ గ్యాంగ్ ఆఫ్ ఫైనల్ ఇయర్. ఇంకా చాలా మంది ఉండర్లేండి, ఇది ఫస్ట్ డే కాబట్టి కొంతమంది వచ్చినారు. సెకండ్ డే రోజు ఇంకా ఇంక్రీజ్ అయినారు. The singing passion, friends, projects which I've worked on, every experience. ఇంకా గ్రౌండ్ లోపలికి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసినారు 7 o'clockకి 6 o'clock అట్లా. సో ఇంకా మేము లోపలికి వెళ్ళి అయితే కూర్చున్నాం. సో ఫస్ట్ అయితే మంచిగా వెల్కమ్ డాన్స్ అయింది. అండ్ ఆల్సో వినాయకుని సాంగ్స్ కూడా కొన్ని ప్లే చేసినారు అనమాట. దాని తర్వాత మంచిగా ఫ్యాషన్ షో కూడా అయిందనమాట. సో ఫ్యాషన్ షో ఎగిరి దుంకిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఆకలేసింది అనమాట. సో ఆకలేసిన తర్వాత వెళ్ళి వెంటనే చికెన్ మోమోస్ అయితే తినేసినాం. వీళ్ళు ఎంతమంది చికెన్ మోమోస్ అంటే ఇష్టం లెట్ మీ నో. అండ్ ఆల్సో దాని తర్వాత అవైటెడ్ మూమెంట్ నాగశ్విన్ గారు వచ్చారు. టెక్నాలజీ గురించి, AI గురించి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఇలాంటి లాంగ్ ఫార్మ్ మహానటి ఎంతమంది చూసారు? మధ్యలో జాతిరత్నాలు కూడా తీసాం కదా. ఆఫ్ కోర్స్ ఒరిజినల్ అంతా స్టార్ట్ అయింది ఎవడే సుబ్రహ్మణ్యం తోటి. సో
సో అంటే ఈ ఫోర్ మూవీస్ నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్. అండ్ 10 ఏళ్ళైంది నాకు కూడా ఒక ల్యాండ్ మార్క్. రేపటికి 10 ఏళ్ళు అవుతుంది ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ అయ్యి. From year 2017, we are presenting a gold medal on the name of our chairman and founder, Dr. Lavu Rattaya garu. Every year, a student among all the departments with highest score of all-round performance is awarded the prestigious the Lavu Rattaya's Best Outgoing Student Award. Always inspired by this very ambitious, larger than life films. Like I remember Titanic release అయింది ఎప్పుడో స్కూల్ ఎండింగ్ లో కాలేజ్ టైమ్ లో. I was always fascinated with Titanic. ఇంకా అంత పెద్ద డైరెక్టర్ మా కాలేజ్కి వచ్చాడు కాబట్టి కొంచెం సేపు టాక్ షో అయితే నడిచింది అనమాట. మా CEO క్వశ్చన్స్ అడగడం అండ్ డైరెక్టర్ గారు ఆన్సర్స్ చెప్పడం. ఇంకా మాకైతే బోర్ కొట్టేసింది, అందుకని చెప్పేసి మేము ఇంకా కాలేజ్ బయటికి అయితే వచ్చేసినాం అనమాట. అంటే అదే క్యాంపస్ బయటికి అయితే వచ్చేసినాం. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ లైట్నింగ్స్ అయితే మస్తు అరేంజ్ చేసినారు. సో అదే షాక్ అయినా అనమాట, ఇంత మంచిగా లైట్నింగ్స్ అరేంజ్ చేశారని చెప్పేసి. రైట్ సైడ్ రైట్ సైడ్ Prabhas's time was like very గైస్ లిటరల్లీ 1 hour 2 hours ఒక 2 hours నుంచి ఒకటే టాక్ షో నడుస్తుంది. అసలు ఈరోజు యాక్చువల్ నాకు లైవ్ బ్యాండ్ ఉండాలన్నమాట. లైవ్ బ్యాండ్ ఉంటే మంచి డ్యాన్స్ చేసి వెళ్ళిపోదాం రా అంటే 9 టైం ఎంత ఉంది అసలు 9:30 అవుతుంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు రావాలి. రేపు డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది అండ్ ఆల్సో రేపు ప్రదీప్ రాజు అండ్ అనదర్ బ్యాండ్ వాళ్ళు వస్తారనమాట డీజే. అండ్ ఈరోజు లైవ్ బ్యాండ్ ఉండబోతుంది. యాక్చువల్లీ లేదనుకుంటా, అందుకే వీళ్ళు ఇంత సాగిస్తున్నారు. లేదు పాస్ మీద ఈ రోజు పాస్ మీద ఎంతసేపు 10 అవుతుంది టైం. నేనే 12-1 అవుతుంది. వాళ్ళు అసలు ½ an hour చేస్తారో 1 hour చేస్తారో మరి. అట్లా అంటే నాగశ్విన్ వచ్చిండు గైస్. దట్స్ ఓకే, వచ్చాడు, దట్స్ ఓకే నైస్. బట్ ద థింగ్ ఈస్ వెళ్ళిపోవాలి కదా మళ్ళీ. ఒక 2.5 hours నుంచి ఒకటే తోది. ఐఎమ్ రియల్లీ సారీ, ఐ డోంట్ వాంట్ టు సే లైక్ దిస్ బట్ రియల్లీ ఐ రియల్లీ వాంట్ లైవ్ బ్యాండ్ అన్నమాట టు డాన్స్. ఇక్కడ ఎంత బాగా వస్తున్నాయి వీడియోస్ అంటే అంత బాగా వస్తుంది. జస్ట్ లిటరల్లీ జస్ట్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ. లాస్ట్ 2.5 hours ఇంటర్వ్యూ అదే టాక్ షో తర్వాత లాస్ట్ మా లైవ్ బ్యాండ్ అయితే వచ్చేసింది అన్నమాట. థ్యాంక్ యూ. మీరు అందరూ చాలా ఓపికగా ఉన్నారు. అందరు అక్కడ ఉంటే అందరు అటు సైడ్ ఉన్నారు, మేము ఇటు సైడ్ ఉన్నాము. So please keep singing along with us, right? But before we do, అసలే పొద్దున్న నుంచి మస్తు బోరింగ్ ఉండే అండ్ ఆల్సో టాక్ షో 2.5 hours నడిచింది కాబట్టి కొంచెం మాకు బోరింగ్ అయింది. ఆ ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడినా అనమాట. అంటే అంత పెద్ద డైరెక్టర్ మా కాలేజ్కి వచ్చాడు కాబట్టి మినిమం అంటే ఆ మాత్రం కాన్వర్జేషన్ ఉంటుంది కదా. సో దట్స్ ఓకే. బట్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అట్లా మాట్లాడినా. ఇప్పుడు ఎడిటింగ్ చేసినప్పుడు చూస్తుంటే అరే ఇంత పెద్ద డైరెక్టర్ వచ్చినప్పుడు అంతగానం టైం తీసుకోవడం చల్తా హే అని అనిపించింది. అండ్ ఆల్సో సలార్ 2 గురించి కూడా చెప్పారనమాట. ఇంకో 2 years తర్వాత సలార్ 2 అయితే రాబోతుందంట చెప్పారు నాగశ్విని. ఇప్పుడు ఆన్ చేసిన నేను ఇంతసేపు ఆన్ చేయలేదు. అయ్యో దేవుడా. సో ఎస్ గెస్ సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. లాస్ట్ 5 minutes అయితే మస్తు ఎంజాయ్ చేసాం అనమాట. మార్నింగ్ నుంచి ఫుల్ బోరింగ్ ఉండే, జస్ట్ కార్ ఎక్స్పో ఒకటి ఉండే అండ్ దాని తర్వాత ఫుల్ బోరింగ్ అనమాట. ఈవినింగ్ అయితే మస్తు ఎంజాయ్ చేసాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. If you guys like this video, please like, share, comment and subscribe to wait for part 2. అసలు గైస్ మాకు ఏం చెప్పారు తెలుసా, ఓన్లీ 8 o'clock 9 o'clock మా అంటే 10 o'clock వరకు ఓన్లీ day 1 నడుస్తుంది. దాని తర్వాత మళ్ళీ మాకు సెకండ్ day 2 కూడా ఉంది కాబట్టి మళ్ళీ మార్నింగ్ 8 o'clock లేసి రావాలి కాబట్టి మేము జస్ట్ 10 o'clock వరకు ఉంటుందేమో అనుకున్నాం. బట్ లిటరల్లీ 12 అయిపోయింది అనమాట. నేనైతే బస్లోనే మస్తు నిద్ర వస్తుండే. నాకనే కాదు మ్యాక్స్ అందరు కొంచెం సేపు నిద్రపోయారు అనమాట బస్లో. అండ్ ఆల్సో ద బెస్ట్ థింగ్ ఏం తెలుసా, కొంతమంది బీటెక్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి నాతో ఫొటోస్ దిగారు అనమాట. సో వాళ్ళు వచ్చి నా ఇన్స్టా ఫాలోవర్స్ అంట, ఇన్స్టా యూట్యూబ్లో మస్తు అనిపించింది నాకు.